అరణ్యంలో ఎండ తీవ్రంగా ఉంది. జంతువులంతా అసహనంగా ఉన్నాయి. లియో అనే చిన్న సింహం పొడి గడ్డిని దాటి నడుస్తూ తన గొంతు ఎండిపోతుందని అనుకుంటూ ముందుకు సాగాడు. అరణ్యంలోని నది ఎండిపోయింది. జంతువులందరూ ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైనా నీరు ఉండాల్సిందే అని లియో సంకల్పించుకున్నాడు. లియో తన బుద్ధిమంతుడైన తాబేలు తాత ముదురును కలుసుకున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు రహస్య జలపాతం ఉండేదట, కాని అది అదృశ్యమైంది. ముదురు తాత అన్నాడు. కేవలం ధైర్యవంతులే దానిని కనుగొనగలరు. లియో ఉత్సాహంగా నడుస్తూ దానిని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. లియో తన సాహసయాత్రను ప్రారంభించాడు. అతని మిత్రులు మికో, కోతి మరియు జురి, జింక అతనితో వెళ్లారు. మనమందరం కలిసే వెళ్దాం, మికో చెట్టు కొమ్మను పట్టుకుని ఊగుతూ చెప్పాడు. అరణ్యాన్ని రక్షించడానికి ఈ జలపాతాన్ని కనుగొనాలి, జురి ఉత్సాహంగా అన్నాడు. వాళ్ళు ఒక విభిన్నమైన అరణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ చెట్లు వెసులుబడి కదులుతున్నాయి. చెట్లు మనతో మాట్లాడుతున్నాయా? మికో ఆశ్చర్యపోయాడు. వాటి కొమ్మలు కొండవైపుగా చూపిస్తున్నాయి, లియో గమనించాడు. వాళ్ళు ఆ దిశగా ప్రయాణం కొనసాగించారు. మార్గం కఠినంగా మారింది. అడుగులు వేయడం కూడా కష్టం. జురి జారిపడిపోతోంది. కానీ లియో, మికో కలిసి ఆమెను పైకి లేపారు. జలపాతం తేలికగా దొరికే అయితే అది ఎన్నో ఏళ్లుగా కోల్పోలేదు, మికో చెప్పాడు. వారి వెనుక ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఒక నల్ల పులి కనపడింది. మీ యాత్ర గురించి విన్నాను అని పులికానో హోంగా చెప్పింది. జలపాతం ప్రమాదకరం, కానీ నేను మీకు సహాయం చేస్తాను. ఒక ఒప్పందం ఉంటే? లియో ఆలోచించాడు. కానోను నమ్మాలా? కానో వారిని మబ్బులతో కప్పబడి ఉన్న ఒక గుహవైపు తీసుకెళ్లాడు. ఈ గుహకు అవతలే జలపాతం ఉంది, కానో చెప్పాడు. గుహలో విచిత్రమైన ధ్వనులు వినిపించాయి. అంతా భయంతో గమనించారు. కేవలం ధైర్యవంతులే ఈ గుహలోకి అడుగు పెట్టగలరు, కానో అన్నాడు. గుహలో మార్గాలు తిరుగులేనిట్లా ఉన్నాయి. చీకటిలో ప్రకాశించే శిలాజాలు మార్గాన్ని కాంతివ్వగా కనిపించాయి. మనమంతా కలిసే ఉండాలి, లియో మెల్లగా చెప్పాడు. ఎక్కడో దగ్గర నీటి చప్పుడు వినిపించింది. వాళ్ల గుండెలు ఉప్పొంగిపోయాయి. వారికి ఎదుట ఒక గుంపు గుడ్లగూబలు ఎదురయ్యాయి. ఒక పొడుపు కథకు జవాబు చెప్పగలిగితేనే ముందుకు వెళ్లగలం అన్నాయి. ఎక్కడా తడిసినప్పుడల్లా మరింత పొడి అయ్యేది ఏమిటి? టవల్ అని లియో ఆనందంగా చెప్పాడు. గుడ్లగూబలు తలూపుతూ మార్గం విడిచాయి. ఒక పెద్ద రాయి మార్గాన్ని అడ్డగించింది. మికో గోడపై కొన్ని గుర్తులు గమనించాడు. ఇవి పజిల్ ముక్కలలా ఉన్నాయి, అతను అంగిలించాడు. ఆ గుర్తులను కలిపినప్పుడు పెద్ద రాయి తలుపు స్వయంగా తెరుచుకుంది. ముందు నడుస్తూ అందరూ ఆశ్చర్యంగా నిలిచిపోయారు. ఒక అద్భుతమైన జలపాతం కనిపించింది. కాంతి నీటి బిందువులపై మెరిసిపోతోంది. ఇదిగో, మేము కనుగొన్నారు, లియో హర్షధ్వానంతో గర్జించాడు. అరణ్యపు ఒక రహస్యం తిరిగి వెలుగులోకి వచ్చింది. వాళ్ళు పొట్లాలలో శుద్ధ నీరు నింపుకున్నారు. కానో నీటిని తాకుతూ కొత్త గౌరవంతో చూశాడు. ఇది మన అందరి సహాయంతో సాధ్యమైంది, లియో గర్వంగా అన్నాడు. అంతా కలిసి నవ్వుకున్నారు. వారు నీటిని వెంటబెట్టుకుని తిరిగి బయలుదేరారు. అరణ్యం ముందే కాస్త పచ్చదనంగా మారినట్టు అనిపించింది. ఇకపై ఎవరూ దాహంతో బాధపడకూడదు. లియో హృదయంలో సంతోషంతో ముందుకు సాగాడు. ఇది అతని తొలి సాహసం మాత్రమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.